మన దేశాన్ని, మన ప్రజల్ని రక్షించుకోవడం మనకెంతో అవసరమని మనకు తెలుసు. గత సంవత్సరం మనం చూసాం. ఎంత చక్కగా ఆపరేషన్ సింధూర్ మనం నిర్వహించామో. ఎప్పుడైనా దేశానికి కష్టం వస్తే, ఇతర దేశాలు మనల్ని అటాక్ చేస్తే దాన్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఇంటర్సెప్షన్ గురించి చాలా వరకు మనం పుస్తకాలు చదివాం, వింటూ ఉంటాం. అయితే భారతదేశం ఇప్పుడు రక్షణ వ్యవస్థలో మరొక కీలక మైలురాయిని చేరుకుంది. శత్రు దేశాల నుంచి అంటే ఎనిమీ కంట్రీస్ నుంచి వచ్చే రకరకాల ముప్పులు, ముఖ్యంగా మిసైల్ దాడులను ఎదుర్కొనేందుకు ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ను ఇండియా సక్సెస్ఫుల్ గా పరీక్ష చేసుకుంది. ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ పరీక్ష అనేది మన డిఆర్డిఓ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా నిర్వహించారనమాట. దీంతో శత్రు దేశాల నుంచి వచ్చే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ యొక్క దాడులను భారతదేశం చాకచక్యంగా తిప్పికొట్టగలదు. ఈ విషయాన్ని మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ట్విట్టర్ అంటే ఎక్స్ ద్వారా వెల్లడించి ఈ ఫోటోలను ఏదైతే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఏదైతే టెస్ట్ చేశారో ఆ ఫోటోలను ఎక్స్ లో పెట్టారనమాట. ఒకవేళ కనుక ఇతర దేశాలు భారతదేశం పైన మిసైల్ అటాక్ చేయాలనుకుంటే, ముఖ్యంగా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ తో మనల్ని అటాక్ చేయాలనుకుంటే వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా మల్టీ లేయర్డ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. జూన్ 10, 11 తారీఖుల్లో వరుసగా 3 ఫ్లైట్ టెస్టులు డిఆర్డిఓ వాళ్ళు నిర్వహించారు. ఇందులో ఇంటర్సెప్టర్లు విజయవంతంగా తమ లక్ష్యాలను ఛేదించి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యాన్ని నిరూపించాయి. ఖండాంతర క్షిపణులు అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ యొక్క ఈ థ్రెట్ ని ఎదుర్కొనే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీతో మనం బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ను అరేంజ్ చేసేసుకున్నాం, విజయవంతంగా పరీక్షించుకున్నాం. మనం చూస్తే కనుక జూన్ 10, 11 తారీఖులో జరిగిన ఈ 3 టెస్టులు ప్రత్యేకంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ కానీ యాంటీ షిప్ మిసైల్స్ కానీ ఏ విధంగా మల్టీ లేయర్డ్ పద్ధతిలో ఎదుర్కోవటం అనమాట. మల్టీ లేయర్డ్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్, మీడియం రేంజ్, ఇంటర్ కాంటినెంటల్ రేంజ్, షార్ట్ రేంజ్, ఇలా ఈ విధంగా మన దేశం పైన మిసైల్స్ ఉంటే మనం దాన్ని సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేసి ఆపగలం అనమాట. దాన్నే మల్టీ లేయర్డ్ డిఫెన్స్ అంటాం అనమాట. ఇది 2 రకాలుగా వర్క్ చేస్తుంది. ఒకటి ఎగ్జో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షన్ అంటే అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ అంటే పై నుంచి వచ్చే మిసైల్స్ ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి. అదే విధంగా ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షన్ అంటే విత్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే షార్ట్ రేంజ్ మిసైల్స్ కానీ మీడియం రేంజ్ మిసైల్స్ కానీ వాటిని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి. ఇవన్నీ కూడా చక్కగా మల్టీ లేయర్డ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ద్వారా మనం ఎదుర్కోబోతున్నాం.